ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాల కోసం పిల్లలు వెతుకుతా ఉన్న పరిస్థితులు చూశా. కర్నూలులో అయితే నాపరాల పరిశ్రమలు మూతపడ్డం చూశా. ప్రకాశంలో అయితే గ్రెనైట్ పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డం చూశా. గుంటూరు కృష్ణా జిల్లాల్లో అయితే స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డం చూశా. ఉత్తరాంధ్రాలో చూస్తే జూటు మిల్లులు, ఫెరో అలాయిస్ కంపెనీలు మూతపడ్డం చూశాను. వేల సంఖ్యలో పిల్లలు నిరుద్యోగులై రోడ్ల మీద పడ్డం చూశాను నేను ఈ పాదయాత్రలో. వాళ్ళు పడుతా ఉన్న దీన గాథలను వాళ్ళు చెబుతా ఉంటే చూశాను, విన్నాను. మరో వంక ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అంటాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు అన్న మాట, జాబ్ రావాలి అంటే బాబు రావాలి అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు అన్నాడు. ఎన్నికలప్పుడు అన్న మాట, జాబు రావాలి అనంటే గట్టిగా, అబ్బా జాబు రావాలి అనంటే ఏమన్నాడు గట్టిగా, జాబు రావాలంటే బాబు పోవాలి అన్నది వాస్తవమే. అయినా ఆ రోజు ఎన్నికలప్పుడు మాత్రం జాబు రావాలి అనంటే బాబు రావాలి అని ఆ రోజు అన్న ఇదే పెద్ద మనిషి జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి పాంఫ్లెట్లు పంపించాడు, ప్రతి ఇంటికి తన మనుషుల్ని పంపించాడు, ప్రతి ఇంటికి తన కార్యకర్తలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన లేఖలు చూపించారు. ఆ లేఖలు చూపిస్తూ ఆ ఇంట్లో వాళ్ళన్న మాటలు, అమ్మా మీ పిల్లలు ఏ చదువు కూడా చదవాల్సిన పని లేదమ్మా, మీ పిల్లలకు ఉద్యోగమన్నా ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఉపాధన్నా ఇస్తాడమ్మా, ఈ రెండిట్లో ఏది కూడా ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పమన్నారమ్మా, ఇలా 2 ఏళ్లు చూపించి మీకు ఊపమన్నారమ్మా, ఇలా 2 ఏళ్లు ఊపుతూ మీకు చెప్పమన్నారమ్మా, నెల 2,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తాను అని చెప్పి చెప్పమన్నాడమ్మా అని చెప్పి చెప్పుకొచ్చారు ఎన్నికలప్పుడు. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయిన తర్వాత 2,000 చెప్పిన నిరుద్యోగ భృతి 5 సంవత్సరాలని చెప్పిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్షరాల 1,72,00,000 ఇళ్లులుంటే ఎన్నికలకు కరెక్ట్ గా 3 నెలల ముందు 4 నెలల ముందు ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? ఎన్నికలకు 3-4 నెలల ముందు 1,72,00,000 ఇళ్లను తగ్గించి 3 లక్షల ఇళ్లకు తీసుకొచ్చాడు. చెప్పిన 2,000 రూపాయల నిరుద్యోగ భృతి 1,000 రూపాయలకు తగ్గించాడు. తగ్గించి నిరుద్యోగ భృతి తాను ఇచ్చేశానని చెప్పి యువకులంతా ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతున్నారు అని చెప్పి చెప్పుకొస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఇవాళ ఉద్యోగం కోసం ఎతుకుతా ఉన్నా ఆ ప్రతి పిల్లాడు కూడా ఇవాళ ఏమంటున్నాడు? నిన్ను నమ్మం బాబు అని చెప్పి ఇవాళ పిలుపునిస్తా ఉన్నాడు ఆ ప్రతి పిల్లాడు కూడా. ఇక